అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు వీడియో వచ్చేసి స్ప్రింగ్ ఫెస్టివల్ స్పెషల్ అన్నమాట. అంటే స్ప్రింగ్ ఫెస్టివల్ టైంలో అందరూ విలేజ్ సైడ్కి వెళ్ళి అక్కడ విలేజ్లో మార్కెట్లో ఉన్న ఐటమ్స్ అన్ని కొనుక్కుంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ స్ప్రింగ్ ఫెస్టివల్లో మొత్తం షాపులు దుకాణాలు అన్నీ మూసేస్తారు. జస్ట్ అంటే మొత్తం మూసేస్తాం అంటే ఒక ఫ్యూ డేస్ మాట, 6 days 3 days అలా ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధానం బట్టి. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం స్ప్రింగ్ ఫెస్టివల్ గురించి ఇక్కడ షాపింగ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. సో బయటికి అయితే వచ్చేసామండి. వచ్చేసి షాపింగ్ అయితే మొదలెట్టేసాం. ఇక్కడ మీ ఎదురుగుండా కనిపిస్తుంది సీవీడ్ అండి. సీవీడ్ ఇంకా పీనట్స్ ఇంకా రకరకాల శనగలు అని అవన్నీ ఇవన్నీ బోల్డ్ ఉంటాయి అన్నమాట. అంటే యాక్చువల్లీ ఇక్కడ రైస్ లాగా ఈ నూడిల్స్ కూడా బయట అమ్ముతారు. అదిగోండి నూడిల్స్ అంటే 1 kg నూడిల్స్, 1/4 kg నూడిల్స్ అలా నూడిల్స్ కూడా అమ్ముతారు అన్నమాట బయట. సో మేము వచ్చేసి చాలా వరకు బయట నూడిల్సే తీసుకుంటారు. ఎందుకంటే హ్యాండ్ మేడ్ నూడిల్స్ బయట మనం కొన్న నూడిల్స్ కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇంకా ఎదరికెళ్తే మీరు చూడండి, అక్కడ పీనట్తో తయారు చేసిన రకరకాల పేస్టులు అన్నమాట. అంటే ఇండియాలో ఉంటాయి కానీ వేరుశనగ పచ్చళ్ళు అలాగే వీళ్ళు కూడా తయారు చేసిన రకరకాల పచ్చళ్ళు అవన్నీ పక్కన ఉన్నాయి. అవన్నీ వేరుశనగలతో చేసినవి అన్నమాట. ఇంకా కొన్ని వచ్చేసి సిసేమ్ ఆయిల్తో చేసిన పచ్చళ్ళు, కొన్ని వచ్చేసి ఏంటంటే ఇవి దీని ఏమంటారు పేర్లన్నీ మర్చిపోతున్నానండి. ఇంకా ఎదరికి ఇవి ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ ఏంటంటే పక్కన బాక్సులో కనిపిస్తున్నాయి కదండి, అవి ఏంటంటే గిఫ్ట్లు ఇవ్వడానికి అనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడికి వచ్చి ఒక కిరాణా కొట్టుకు వచ్చేసాం. చూసారా, ఇండియాలో కిరాణా కొట్టు గుర్తుకు వస్తుంది. ఇంకా అప్పడాలు కనిపించాయండి, అదే అర్థం కాదు. ఒడియాలు కనిపించాయండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇండియాలో ఉన్నప్పుడు పప్పుచారు ఒడియాలు తింటామంటే అబ్బా ఆ టేస్టే వేరే. అది మిస్ అవుతున్నాను. సడన్గా ఒడియాలు కనిపించేసరికి ఏంజిలని తీసేసుకోమన్నాను. కొన్ని తీసుకుంది వీడు ఒడియాలు. ఇంకా పక్కన వచ్చేసి పికిల్స్. ఇవి కూడా పికిల్సేనండి. ఏ పిక్లో తెలియట్లేదు నాకు, కానీ ప్రస్తుతానికి పికిల్స్. అవి వెజిటేరియన్ అండి పికిల్స్ అవి. ఇంకా ఎదురుగుండా వచ్చేసి అవి ఎగ్స్, కోడిగుడ్లు. ఇవి వచ్చేసి ఏదో పక్షి గుడ్లు అండి, మరి ఏ పక్షి గుడ్లో తెలియట్లేదు అసలు. ఇదిగోండి ఈ పక్కన వచ్చి ఏయో నట్స్. ఇంకా ఎదురుకు వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ కూడా ఏవి ఉన్నాయి. ఇవి రూట్స్ అంట. ఇవి వచ్చేసి టీల్లోనూ ఆటల్లోనూ కొంచెం వేసుకు తాగితే మంచి స్మెల్ వస్తుంది. పైగా అది హెల్త్కి చాలా మంచిది అన్నమాట. సో ఇలాంటి రూట్స్ ఏంటంటే వీళ్ళు స్ప్రింగ్ ఫెస్టివల్ టైంలో ఇంట్లోనే కూర్చుంటారు అనమాట ఎక్కువ. యాక్చువల్లీ ఇదిగోండి ఇవి గుడ్లు చూడండి. ఇవి వచ్చి బాతుగుడ్లు కానీ అవి కొన్ని బాతుగుడ్లు, కొన్ని వచ్చేసి కోడిగుడ్లు, కొన్ని వచ్చేసి పక్షి గుడ్లు. కాకపోతే కొన్ని గుడ్లు వచ్చేసి సాల్టెడ్ ఎగ్స్ ఉంటాయి అన్నమాట. అవి వేరేగా ఉంటాయి, అవి చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి పీనట్స్. మీరే చూడండి ఎలా ప్యాక్ చేసి పెట్టారు. అంటే ఇక్కడ స్ప్రింగ్ ఫెస్టివల్కి ఏం లేదండి, ఇలాంటి గిఫ్ట్లు అన్నీ ఇస్తారన్నమాట. అందులో రకరకాల ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. మనకి ఇండియాలో ఏంటంటే కొన్ని ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏదో పిండి వంటలు అలా తీసుకెళ్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రూట్లు గ్రీట్లు అలాంటివి తీసుకెళ్తారన్నమాట. అవే ఎక్కువ వీళ్ళు తీసుకెళ్ళేది బయటికి. ఇంకా వీళ్ళు వచ్చే స్ప్రింగ్ ఫెస్టివల్ టైంలో ఇంట్లోనే ఉంటారు, బయటికి రారు. వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళ చరిత్ర ప్రకారం ఏంటంటే స్ప్రింగ్ ఫెస్టివల్ అనేది ఫ్యామిలీ అందరూ కూర్చొని చేసుకునేది. మీ ఎదురుగుండా కనిపిస్తుందో ఇది వచ్చేసి ఏంటంటే మట్టితో చేసిన గుడ్లు అన్నమాట. అంటే గుడ్లు లోపల ఉంటాయండి. ఆ గుడ్లు ఏదో స్పెషల్ అన్నమాట, దానికి పైన లేయర్ ఉండదు. సో వీళ్ళు మట్టితో ఒక లేయర్ చేస్తారు ఆ గుడ్లని. ఇంకా ఇది వచ్చేసి తోఫు అన్నమాట. వీళ్ళు ఎందుకు ఇంట్లోనే కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటారంటే ఆ టైంలో లాంగ్ టైం బిఫోర్లో వీళ్ళకి డ్రాట్స్ అవి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ సెలబ్రేషన్ అంటే ఇంట్లో ఉండి జనాలు బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకురావడం, ఇంట్లో కూర్చొని ఒక ఫ్యామిలీ కూర్చొని కంప్లీట్గా తినేలాగా చూసేవారు అనమాట. సో అదే ఇంకా ట్రెడిషనల్ లాగా మారిపోయింది వీళ్ళకి. ఇదిగోండి ఇక్కడ నుంచి రకరకాల స్పైసెస్ అన్నమాట, మసాలా దినుసులు అవి వాటి పేర్లు కూడా నాకు తెలియవండి. మీరు చూడండి, మీకు తెలిస్తే మాత్రం కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పండి. ఇవి వచ్చేసి రైస్ బ్యాగ్లు అండి, డిఫరెంట్ రైస్ బ్యాగ్లు. నిజంగా మన కిరాణా కట్టు గుర్తు రావట్లేదండి. నిజంగా ఏదో కాకా హోటల్ కాక బిర్యానీ లాగా సూపర్ ఉంటాయి ఇవన్నీ చూడండి. ఇంకా ఎదురుకు వచ్చేసి ఇవి ఇంకా ఏ షాంపూ ప్యాకెట్లు ఇవో కనిపిస్తున్నాయి. అవి వచ్చి నిజంగా మన కిరాణా కొట్టులోనే ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంక ఇంట్లో కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇంక ఈ పీనట్స్ అండి. పీనట్స్ అయితే నాకు భలే ఇష్టం. మీకు ఇష్టమో కాదో కామెంట్లో చెప్పండి. ఈ 2 పీనట్స్ 2 డిఫరెంట్ అన్నమాట. ఇదేంటి చిన్న పీనట్ 10 yans, పెద్ద పీనట్స్ వచ్చేసి 8 yans అనుకుంటున్నారా? కారణం ఏం లేదండి, ఆ పెద్ద పీనట్స్ నార్మల్గా మనం చూసి తినే పీనట్సే, కానీ ఇది మాత్రం అవి చాలా రేర్ పీనట్స్ అన్నమాట. ఆ పీనట్స్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటాయి ఈ పీనట్స్ అన్ని. సో చాలా ఎక్స్పెన్సివ్ అది. 10 yans ఒక 1/2 kg. వీళ్ళ కేజీ అనరండి, 1/2 kg 10 yans. సో నేను ఒక 1/2 kg తీసుకున్నాను మేము తన దగ్గర నుంచి. యాక్చువల్లీ ఈ అమ్మాయి వచ్చేసి మా క్లాస్మేటే అండి. వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొట్టు మాట అది. అయితే తను వచ్చేసి ఆ కొట్టులో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నమాట. అంటే పీనట్స్ అన్నీ వచ్చాయన్నమాట, పీనట్స్ అన్నీ అమ్ముతుంది. సో తను మాకు చాలా ఎక్కువ ఇచ్చేసింది యాక్చువల్లీ 10 yansకి. అండ్ మీరు అనుకోవచ్చు అయ్యా 10 yans అంటే ఆల్మోస్ట్ 100 రూపాయలకి ఇంత పీనట్స్ అండి. ఇంత రావడం చాలా ఎక్కువ అండి బాబు. బయట ఇక్కడ చాలా దారుణంగా ఉంటాయి కొన్ని రేట్లు. ఇంకా వెజిటేబుల్స్ వచ్చేస్తే అన్ని హైబ్రిడ్ వెజిటేబుల్స్. ఇది వచ్చేసి వైన్,
దాని గురించి మనకి ఎందుకులేండి. ఇంకా ఎదరికొస్తే ఇదిగోండి ఎక్కడో వెజిటేబుల్స్. కానీ ఒక్కడ గమనించలేదు, వెజిటేబుల్స్ అన్నీ చాలా హ్యూజ్ సైజులో ఉంటాయి మనకన్నా. కారణం ఏంటంటే అన్నీ హైబ్రిడ్ వెజిటేబుల్స్. ఇదిగోండి అదేదో ఏ రూట్ అది, లోటస్ రూట్. వీళ్ళు భలే ఇష్టపడి తింటారండి. లోటస్ రూట్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం అసలు. దాని మీద చాలా చరిత్రలో ఉన్నాయి యాక్చువల్లీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో కూర్చొనే ఎప్పుడు చేస్తూ ఉంటారు అన్నమాట స్ప్రింగ్ ఫెస్టివల్ అనేది. ఇంట్లో కూర్చోవటం, పేరెంట్స్ వాళ్ళు కూర్చోవడం, కాముగా టీవీ ఏదో ఆన్ చేసుకోవటం, ఇంకా అందరూ వచ్చే ప్రోగ్రాములు చూడడం, ఇంకా తినడం, అంతేనండి. అదే వీళ్ళ స్ప్రింగ్ ఫెస్టివల్ సెలబ్రేషన్. అయితే ఇదిగోండి అక్కడ ఏదో కనిపిస్తుంది గడ్డిలాగా, అది వచ్చేసి నూడిల్స్తో కలుపు తినేదంట. మరి అది ఏంటో కూడా ఏంటి నిజంగా ఏదో గడ్డి పిచ్చి గడ్డిలానే ఉంది చూడడానికి. కాకపోతే అది మంచి చాలా టేస్ట్ అంట. ఆఖరికి ఏంజినకు కూడా తెలియదు ఆ విషయం అదేంటని చెప్పేసి. వాడు చెప్పాడు ఇది అందులో మనం నూడిల్స్తో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పేసి. సో మనం ఇంకా ఇది కూడా తీసేసుకున్నాం అన్నమాట. ఈ గడ్డి కూడా చూడండి, ఆ గడ్డి ఎలా ఉందో అబ్బా. అది చూడండి, అది ఏమంటారు ఇవైతే తీసుకున్నాం లోటస్ రూట్స్. లోటస్ రూట్ ఇండియాలో తింటారనేది తెలియదండి. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు లోటస్ రూట్ తిన్నట్టు నాకు ఎప్పుడు తెలియదు. అంటే మేబీ మా ఏరియాలో తినలేము. మా రాజమండ్రి, కొవ్వూరు ఈ సైడ్ ఏరియా, ఏలూరు ఈ ఏరియాలో గోదావరి సైడ్లో ఉన్న వాళ్ళు ఎవరు తినరు అన్నమాట. అయితే ఇచ్చోండి బాబా ఏమన్నా ఉందా ఇది, దాన్ని ఏమంటారండి మర్చిపోయినా అసలు పేర్లు. నిజంగా ఒక్కసారి మైండ్లోంచి ఎగిరిపోతున్నాయండి జస్ట్ చెప్తుంటే మీకు. ఒక్కొక్కసారి జింజర్, దాన్ని తెలుగులో ఏమంటారండి జింజర్ని? సార్ మర్చిపోయి నిజంగా మర్చిపోయానండి. జింజర్ని తెలుగులో ఏమంటారు ఒక్కసారి కామెంట్లో చెప్పండి. నిజంగా జింజర్ని అబ్బా తెలుగులో ఏమంటారు అది మర్చిపోయాను నేను. ఇంకా ఎదురుకొస్తే ఇంకా ఇవ్వండి అవేవో రకరకాల దుంపలు అవి ఇవ్వండి, అవి మనకు తెలియవండి. నిజంగా చాలా వరకు ఇక్కడ చైనీస్ వాళ్ళు తినే ఐటమ్స్ మనకు తెలియవండి. ఏంటో ఎంత బాగున్నాయి చూడండి, చూడడానికి మాత్రం బాగున్నాయి. మనం వెయిట్ చేయించాం, ఆవిడ వెయిట్ చేసింది మనం కొన్న ఐటమ్స్ని. టోటల్గా వచ్చేసి 23 ఏళ్ళు మొత్తం 23 ఏళ్ళు అయిందన్నమాట మొత్తానికి వచ్చేసి. సో చుట్టుపక్కల ఇంకా జనాలు మాతో కిక్కిరిసిపోయారండి. ఎందుకంటే ఇంకా రేపు నుంచి మూసేస్తారన్నమాట. ఇంక ఈ రోజుకి తెరిచి ఉంటుంది మార్కెట్. అంటే కొన్ని పెద్ద పెద్ద స్టోర్లు అవి ఓపెన్లోనే ఉంటాయండి. కాకపోతే నార్మల్ చిన్న స్టోర్లు ఎలాగంటే మీకు కరోనా టైంలో లాక్డౌన్ చూడండి, సేమ్ అలాగే లాక్డౌన్లో ఉంటుందండి ఇప్పుడు కూడా. నిజంగా అండి చూడండి ఇప్పుడు కూడా ఇగో ఈ పక్కన చూడండి దుంపలు, క్యాబేజీలు ఎంతెంత సైజులో ఉన్నాయి చూడండి. మీరే చూడండి అసలు చేతిలోకి వస్తే. నేను పట్టుకున్నాను చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఉల్లిపాయ మాట చూడండి, నా చేతిలో ఎంత ఉందో చూడండి. ఇది ఉల్లిపాయ మాట. ఇంకా ఈ పక్కన నుంచి బంగాళాదుంపలు అవి చూడండి ఎంత ఉన్నాయి. మళ్ళీ ఇది వచ్చేసి రాడిష్, ఇదేమంటారో నాకు తెలియదండి. కానీ ఇండియాలో బాగా తినేవాడిని దాన్ని, కంద ఏమో మరి గుర్తులేదు. ఇది వచ్చేసి మష్రూమ్ అండి చూడండి, మష్రూమ్ కూడా రూమ్ అంత ఉంది ఇది. అంటే ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎక్కువ తినేది చిన్న మష్రూమ్స్ అండి, పుట్టగొడుగులు, చిన్న పుట్టగొడుగులు ఉండేవి. ఇదేంటిది ఏదో ఎవడో డిజైన్ చెక్కినట్టు భలే ఉందండి. అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ నాకు పెద్ద మష్రూమ్స్ ఎప్పుడు తెలియవండి, చిన్నవే చూసేవాడిని. అవి చాలా టేస్టీగా ఉంటాయి కూడా, కానీ ఇవే ఏంటో మరి చాలా రేరుగా ఉన్నాయి. అయితే ఇంకా ఎదరికొచ్చేసాం. ఎదరికొచ్చి చూస్తే ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇంకా వెజిటేబుల్స్ సైజులు నాకు అయ్యే భయం వేస్తుంది అసలు. ఈ సైజులు ఎలా వచ్చారు, ఎంత హైబ్రిడ్ అంటే అంత హైబ్రిడ్ అన్నమాట. ఇదిగోండి ఇందాక చూపించిన ఆ ఉల్లిపాయ కానీ ఈ ఉల్లిపాయ ఇంకా పెద్దది. ఇది చూడండి, ఇది మొత్తం నా చెయ్యంత ఉంది. ఇది ఏకంగా దేవుడా. ఇది పొటాటో అండి. అసలు ఏంటిది పొటాటో, ఇంత పొటాటోవా? మీరే చూడండి అసలు ఆ సైజు. ఒకసారి నేను పట్టుకుని చూపిస్తాను చూడండి తీసి. అది ఇది పొటాటో, ఏదో కంద సైజులో ఉంది కదండి పొటాటో వచ్చేసి. ఇంకా ఎదరికెళ్తే ఇంకా రకరకాల ఐటమ్స్ అండి. నాకైతే మాత్రం మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే పండగ వాతావరణం అన్నమాట. చూడండి బయట పెట్టేసి అమ్మేసి ఇవన్నీ రకరకాల మీట్స్ అన్నమాట, అన్నీ సాల్టెడ్ మీట్ అండి ఇవన్నీ. అది వచ్చేసి చికెన్ కంప్లీట్ చికెన్ అన్నమాట, అలాగే తినేయచ్చు దాన్ని. ఇంకా ఇది వచ్చేసి డక్, సాల్టెడ్ డక్. ఇది వచ్చేసి పిగ్గు, ఇది వచ్చేసి గోటు, ఇంకా అది వచ్చేసి గోటు. పక్కన ఇంకో ఉన్నాయి అది కూడా గోటేనండి. ఇది వచ్చేసి పిగ్ అండి, ఇది పిగ్ హెడ్ అండి. ఇది వచ్చేసి మళ్ళీ చికెనే. ఇవి వచ్చేసి పిగ్ సాసేజెస్. ఇవి వచ్చేసి పక్కన వచ్చేసి గోట్ స్టమక్ కూడా ఉంటుందండి. అది తెల్లగా చూడండి పక్కన, అది వచ్చేసి గోట్ స్టమక్ అన్నమాట. అది గోట్ స్టమక్ అది. ఇంకా పక్క వచ్చేసి అది పిగ్ అండి, పిగ్ ఒక బోన్స్, ఇంకా స్కిన్. అది వచ్చేసి హెడ్ అండి, అది గోట్ హెడ్ అండి. అది ఏంటో మరి ఏంటో. అదిగోండి కోడికాళ్ళు, ఇంకా కోడికాళ్ళు ఇవన్నీ అండి. ఏది పడితే అదండి. ఇంకా ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ అంటే వీళ్ళకి తిండి మాట. వీళ్ళ ఉద్దేశంలో అంటే ఏదన్నా ఫెస్టివల్ సెలబ్రేషన్ అంటే ఫుడ్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీళ్ళకి ఆ ఫుడ్ విలువ బాగా తెలుసండి. ఒకానొక టైంలో వీళ్ళకి రోజుకి వీళ్ళ ఫుడ్ తినాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కాయిన్ ఇచ్చి తీసుకునేవారంట. దాని గురించి సపరేట్ వీడియో చేద్దామండి.
ఇదిగోండి ఇది వచ్చేసి తోఫు మాట. ఎంత పెద్ద తోఫు తీసుకున్నాం చూడండి, పన్నీర్ లా ఉంటుంది సేమ్ టు సేమ్, కానీ తోఫు అంటుంది దీన్ని ఇక్కడ. ఇది వచ్చేసి బీన్స్తో తయారు చేసింది అనమాట, బీన్స్తో తయారు చేసిన కేక్ ఇది, దాన్ని తోఫు అంటాం. మనకు వచ్చేసి పన్నీర్ అయితే అందరూ చేసిందేలేండి, ఇంకా ఇది వచ్చేసి వీళ్ళు తోఫు మాట. మనం తోఫు ఎక్కువే తీసుకున్నాం ఎందుకంటే ఇంకా ఫ్రై అన్నీ చేసుకోవచ్చు, దాంతో కావాల్సినంత తినవచ్చు. సో గైస్ ఇంకా ఎదరికెళ్దాం. అయ్యో అబ్బాయి ఏంటంటే బాబా వెజిటేబుల్స్ ఒక్కోటి ఎంతంత ఉన్నాయో మీరు అసలు అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఎంతంత ఉన్నాయో చూడండి. అవి మామూలుగా లేవు కదా దేవుడా. ఇది దీన్ని ఏమంటారు వెజిటేబుల్ మీరు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అసలు నాకు ఎందుకంటే కొన్నిసార్లు ఏంజల్ అడుగుతూ ఉంటుంది మాట, దీన్ని ఏమంటారు మీ తెలుగులో, నాకు ఏమనాలో కూడా అర్థం అవుతుంది. ఒకసారి అయితే యాపిల్ని తెలుగులో ఏమంటారు కూడా నిజంగా అడిగిందండి, నాకు నిజంగా మైండ్ పోయి ఏమనాలో తెలియక ఈ తెలుగులో కూడా యాపిలే అంటారు అన్నాను నేను నిజంగా. ఒక్కసారి యాపిల్ని తెలుగులో ఏమంటారు ఒక్క విషయం నాకు కొంచెం కామెంట్లో చెప్పండి, ఎందుకు నాకు కొంచెం పొరవాన మిగులుతుంది వాళ్ళ దగ్గర. ఇదిగోండి ఇక్కడికి వస్తే ఇది వచ్చేసి గోట్ అండి, ఇక్కడ ముస్లిమ్స్ రెస్టారెంట్ అనమాట. అదే రెస్టారెంట్ అండ్ ముస్లిమ్స్ వాళ్ళ చేసే కటింగ్ మాట, అంటే స్పెషల్గా ఉంటుంది ఆ ఏరియాలో. ఒక్క గోట్ మాత్రం అమ్ముతారు. ఇదిగోండి గోటే. ఇంకా అక్కడి నుంచి ఇటు వస్తే ఇటు నుంచి ఇది ముస్లిమ్స్ కాదండి, ఇటు నుంచి వచ్చేసి ఇంకా పిగ్గు అన్నీ ఎవరిలో అమ్ముతారు. ఇది పిగ్ కార్కస్ అండి, హాఫ్ మాట. రెండు ఆనిచ్చే ఉన్నాయి, కాకపోతే ఎందుకంటే వాళ్ళు ఒక చోటనే ఇస్తారు, తప్పదు. ఇంకా ఎదరికొస్తే చూడండి ఇక్కడ అబ్బా ఇంకా రకరకాల ఐటమ్స్. ఇవి వచ్చేసి అందులో టేస్ట్లు మాట, మిక్స్ చేసే టేస్ట్లు. ఇంకా ఆ పిగ్ అండి, పిగ్ కొనేవాళ్ళు చూడండి ఎలాగ అమ్ముతారు ఇక్కడ. ఇంకా ఇది వచ్చి చికెన్ మాట, రకరకాల చికెన్ లెగ్స్, చికెన్ చెస్ట్, చికెన్ ఫీటు, చికెన్ లివరు, చికెన్ హార్టు, చికెన్ స్టమక్. ఇది వచ్చేసి గోటు. అదిగోండి బాబా ఏమైనా ఉన్నాయా సార్. ఇదండి ఇలాగ అమ్ముతారు ఇక్కడ. మటన్ షాప్లో ఇండియాలో ఉన్నప్పుడు మటన్ షాప్స్కి వెళ్ళేవాళ్ళం అన్నమాట. మా డాడీతో పాటు వెళ్ళేవాడిని ఇది వరకు ఇండియాలో ఉన్నప్పుడు. వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఆయన మాకు ఎక్కువ కొట్టిస్తూ ఉండేమాట. మా డాడీకి చాలా తలకాయ మాంసం అంటే చాలా ఇష్టం అసలు యాక్చువల్లీ. సో మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడ తలకాయ మాంసం తినేవాళ్ళు అనమాట మా డాడీ ఎప్పుడు. అదే ఇంకా తలకాయ మాంసం తెచ్చి ఇంట్లో వచ్చి వండి అప్పుడు తినేవాళ్ళం అన్నమాట. మేము ప్రతి మంత్ వన్స్ మేము ఖచ్చితంగా ఇండియాలో ఉన్నప్పుడు గోట్ తినేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు వండడం తెలియక నాకు ఇంకా ఏం చేయలేకపోతున్నాం, కానీ లేదంటే నేను హ్యాపీగా తినేవాళ్ళం. ఇదిగోండి ఇది కీమా టైప్లో చేస్తాం అన్నమాట. దీన్ని వచ్చేసి దాన్ని పైన స్కిన్ తీసేస్తాడు, దాన్ని స్కిన్ తీసేసి లోపల ఉన్న ఒక మీట్ మాత్రమే తీస్తాడు. ఇది వచ్చేసి పిగ్ అండో, ఇది అది కాదు, ఇది పిగ్. ఇది పిగ్ ఏం చేస్తాడంటే పైన ఉన్న స్కిన్ని తీసేస్తారండి. అలాగా పైన ఉన్న స్కిన్ని తీసేసి లోపల ఉన్న దాన్ని కీమాలా చేసేస్తారు అన్నమాట. కీమాలా చేయడం వల్ల ఏంటంటే అది ఒక్కదానిగా ఫ్రై చేస్తే ఈజీగా ఫ్రై అయిపోద్ది. అది ఒకసారి చూడండి, ఫ్రై చేస్తే ఈజీగా ఫ్రై అవుద్ది. అది ఫస్ట్ స్కిన్ తీసేస్తాడు, అలాగా స్కిన్ తీసి దాన్ని ఫ్రై చేస్తారు. ఫ్రై చేయడం వల్ల అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కీమా టైప్లో ఫ్రై చేసి ఆ ఫ్రై చేసిన దాన్ని ఒక రొట్టెలో పెట్టి తింటారు. అదిగోండి దాన్ని తీసుకెళ్ళి అందులో పెడితే లోపల తీసుకెళ్ళి ఏదో మిషన్లో పెట్టేస్తాడు, వెంటనే పిండి వచ్చేస్తుంది బయట. ఇంకా చూడండి అసలు ఏమన్నా ఉన్నాయి అసలు. ఇదిగోండి పిగ్. ఇంకా ఎదరికెళ్తే ఇదిగోండి అవి వచ్చేసి ఇంటెస్టైన్స్ అన్నమాట, అంటే బోటీ ఉంటుంది చూడండి ఆ టైప్లోనే బోటీ. అది వచ్చేసి అది మ్యాక్ అండి, అది బోటీ. ఇంకా ఇదైతే పిగ్ మాట. ఆ సాసేజ్ కూడా పిగ్గేనండి. మ్యాక్సిమం సాసేజ్లు అన్నీ పిగ్తోనే ఉంటాయి అన్నమాట, కానీ వెజిటేరియన్ సాసేజ్ కూడా ఉంటుందండి, వెజిటేబుల్స్తో చేసిన సాసేజ్ కూడా ఉంటుంది. ఇదిగోండి కీమా కింద కొట్టేశారు, మొత్తానికి అయితే కీమా రెడీ అన్నమాట. అదిగోండి ఇది మాత్రం మొత్తం పిగ్ కీమా. ఇది నాకు కాదండి మామూలు చూపించడానికి తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి గోట్ మాట. ఒక గోట్ అంగన్నా అమ్ముతారన్నమాట. అంటే మీరు ఎలాగంటే స్పెషాలిటీ ఏంటంటే మీరు ఆ గోట్ కొనుక్కున్నారనుకో, ఆ గోట్ వచ్చేసి 1000 ఏళ్ళు అన్నమాట. 1000 ఏళ్ళు పెట్టి కొనుక్కున్న తర్వాత మీరు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే దాన్ని ఫ్రీజర్లో పెట్టేస్తారన్నమాట. ఇంకా అది మీదే, ఎప్పుడు పడితే అప్పుడు వస్తే అందులో కోసుకుని తీసుకుని వెళ్ళచ్చు. సో అది మొత్తం ఆ గోట్ వచ్చేసి 1000 ఏళ్ళు అండి, అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1200 రూపాయలు, 12,000 రూపాయలు. సో మీరు ఇండియాలో ఇదే రేట్ ఉంటుందండి గోటు. మీరు చెప్పండి నాకు. అది పక్కన వచ్చేసి ఆ బొక్కలు మామూలుగా లేవు కదా. నాకు గోటు అంటే భలే ఇష్టం అండి తినడం. ఇవ్వండి దానికి గోటుకు సంబంధించినవి అండి. ఇక్కడ ఇంకేమి బెటరు, వీళ్ళు ముస్లిమ్స్ మాట. గోటుకు సంబంధించిన తప్ప ఇంకేం ఉండదు. దాని ఎదురుగుండా ఉన్న వాటిలో కూడా తలకాయ మాంసం అమ్ముతారు అక్కడ. ఎందుకంటే తల అమ్మేవాళ్ళు వేరేగా అమ్ముతారండి. ఇది అంటే తల అమ్మేవాళ్ళు లోపల ఉన్న లివరు, కిడ్నీలు ఇలాంటివన్నీ అమ్ముతారు. ఇదిగోండి ఇది తల మాట. అయితే దాని పక్కన ఉన్న ఏంటో తెలియదు, అవి మీకు ఏం తెలుసో చెప్పండి. అది ఐసా ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అవి దాని పక్కన వచ్చేసి అది బోటి అండి, ఆ పైన వచ్చేది బోటి. ఇంకా ఇవి
ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. మళ్ళీ మంచి మంచి వీడియోతో మంచి మంచి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.